విజన్ అంటే ఏంటి? రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలకి మనల్ని ప్రిపేర్ చేయడం అది విజన్. కానీ నేను విజన్ అని చెప్పుకుంటాం తప్పించి, మన విజన్ అంతా పొరపాటే అన్నటువంటి తేలినా, లేదు లేదు చాలా మేధావని ప్రజలకు పరిచయం చేసుకోవడం, ప్రచారం చేసుకోవడమే స్పెషల్. హైదరాబాద్ అనేటటువంటి దానికి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి పెట్టుబడులన్నీ తరలించింది చంద్రబాబు గారు. ఒక అద్భుత రాజధాని కావాలి అని జెప్పేసి. సెంట్రలైజ్డ్ వద్దని ఆ రోజున కమ్యూనిస్టులు గొడవ చేశారు. భారతీయ జనతా పార్టీ కూడా తప్పట్టింది. కేంద్రీకృతం చెయ్యొద్దు అన్నటువంటిది. కానీ బెంగుళూరు, చెన్నై తరహాలో మనం డెవలప్ చేయాలని తీసుకెళ్ళి కనీసం ఒక 50,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అక్కడ పెట్టించుంటారు. విజయవాడలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు అక్కడికి వెళ్ళిపోయినాయి. చివరికి విజయవాడ ఏంటి ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రముఖ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్‌కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అన్ని అక్కడికి వెళ్ళిపోయినాయి. బెంజ్ కంపెనీతో సహా బెంజ్ సెంటర్ అనేది విజయవాడది. బెంజ్ కంపెనీతో సహా అన్ని కార్ల హెడ్ క్వార్టర్స్ అక్కడికి వెళ్ళిపోయినాయి. అశోక్ లేలాండ్ లాంటి ఆటో నగర్‌లో ఉండేటటువంటి సెంటర్‌లన్నీ అక్కడికే పోయినాయి. ఫలితంగా ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్‌కి పోవాల్సొచ్చింది. దాంతో అక్కడ భారం పెరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి విద్యా అవకాశాలు తక్కువగా ఉన్నటువంటి కారణంగా వాళ్ళు తక్కువ స్థాయి ఉద్యోగాలు చేస్తున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువ స్థాయి ఉద్యోగాలు చేస్తున్నతో ఒక అసంతృప్తి పెరిగిపోయింది. తెలంగాణను దోచుకుంటున్నారన్నటువంటి అసంతృప్తిని క్రియేట్ చేయడానికి అది ఉపయోగపడింది. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో సేమ్ ప్రాబ్లమ్ వచ్చింది. ఎక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ ఇంగ్లీష్ మీడియాలో చదువులు వీటి వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత స్థానాల్లోకి ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ అవకాశాలు అందుకోవట్లేకపోతున్నారు అన్నటువంటి అసంతృప్తి పెరిగింది. దాన్ని మన విజన్‌తో ఏమైనా సరి చేసామా? అక్కడ ఇంగ్లీష్ మీడియం డెవలప్ చేసామా? ఏమీ లేదు. పైగా కార్పొరేట్ విద్యను తీసుకొచ్చి డబ్బులు ఉన్నోడు మాత్రమే చదువుకోవడానికి అవకాశం అని తీసుకొచ్చాం. పర్యవసానం తెలంగాణలో వాళ్ళు చదువుకి మరింత దూరం అయ్యారు. ఆంధ్రాలో ఉన్నటువంటి ధనవంతుల పిల్లలు మాత్రమే దగ్గరయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు బలహీన వర్గాలు ఆ స్థాయికి వెళ్ళలేకపోయినాయి. ఫలితం ఒక అన్‌రెస్ట్. ఈ అన్‌రెస్ట్‌ని రాజకీయంగా మలుపు తిరిపి రాష్ట్ర ఉద్యమం కిందకి మార్చి ప్రత్యేక వేర్పాటువాద ఉద్యమం తీసుకొస్తే విద్యావంతులు కూడా సమర్థించడానికి కారణం అదే అయింది. దాని ఇంపాక్ట్‌తో ఆంధ్ర విడిపోయింది. విడిపోయిన తర్వాత మన విజన్ ఏమన్నా కరెక్ట్‌గా ఉందా? మొత్తం అన్ని ప్రాంతాల ఏకీకరణ అభివృద్ధి అనేది నోటికి పరిమితం అవుతుంది. చేతికి ఏమవుతుంది? మొత్తం తీసుకెళ్ళి అమరావతి. విజన్ ఉంటే ఎవడైనా సరే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేస్తాడు. అలా కాకుండా ఎక్కువ ఖర్చు చేసి తక్కువ ప్రయోజనం ఏంటో అర్థం కాదు. అది విజయవాడ, గుంటూరు కలిపి రాజధాని అని చెప్పి విజయవాడ, గుంటూరు కాకుండా లోపలికి తీసుకెళ్ళి 30 కిలోమీటర్ల లోపలికి తీసుకెళ్ళి అమరావతిలో లక్షల కోట్ల రూపాయలు పోస్తాం. వచ్చేటటువంటిది ఎప్పుడో 50 ఏళ్లకో 100 ఏళ్లకో డెవలప్ అవుతుందని చెప్తున్నాం. విజయవాడ చక్కగా ఉంది, గుంటూరు చక్కగా ఉంది, రోడ్డు పక్కన పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. కానీ అది చెయ్యం. దాంతో ఈ లక్షల కోట్ల రూపాయల భారాన్ని మొయ్యలేక ఎంత చేసినా కనిపించేది తక్కువయ్యేటప్పటికి విశాఖపట్నానికి తరలి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు 3 రాజధానులనే ఒక పనికిమాలిన ప్రకటన. దాన్ని అడ్డం పెట్టుకుని జగన్ని విలన్ని చేసి ఇక్కడ అసలు పాయింట్ పక్కకి తీసుకెళ్ళిపోయారు. దాని పరిణామం ఇప్పుడు అమరావతికి పోసే డబ్బులకి ఇప్పటికే మన దగ్గరన వస్తున్న జీతాల్లో ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది కదా తాజాగా 75,000 కోట్ల రూపాయలు అప్పులు వడ్డీలకు పోతుంది. అట్లాగే 75,000 కోట్లు జీతాలు పింఛన్లకు పోతుంది. చివరికి ఉద్యోగులకి జీతాలు పెంచలేకపోతున్నాం, ఉద్యోగులకి పింఛన్లు డబ్బులు సకాలంలో ఇవ్వలేకపోతున్నాం, డిఏలు సకాలంలో ఇవ్వలేకపోతున్నాం. ఇక సంక్షేమం ఏం చేస్తాం, అభివృద్ధి ఏం చేస్తాం? మిగతా సంక్షేమ పథకాలు ఇప్పటికే అటకెక్కిచ్చేశారు. ఇలాంటి స్థితిలో మరి ఏది ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు చెప్పేది ఏంటది? మీరందరూ కూడా ఏది అప్పట్లో వ్యవసాయానికి ఈయన విజన్, ఇంకొక విజన్ ఏంటది? రెండో ఫెయిల్యూర్ అయినటువంటి విజన్ అంటే మీరందరూ మీ పిల్లల్ని అందరిని వ్యవసాయం మీద ఆధారపడేలా చేసుకోబాకండి. ఒకళ్ళని వ్యవసాయం మీద ఆధారపడేలా చేయండి, ఇంకొకళ్ళని ఉద్యోగం మీద చేయండి, మిగతా వాళ్ళని వేరే వాటికి వ్యాపకాలకు పంపించండి అని చెప్పుకొచ్చారు గతంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో. దాంతో చాలామంది నమ్మి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రాంతాలకి ఇక్కడ చదివించి పంపించారు, బాగానే ఉంది. తీరా చూస్తే ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు సుఖంగా లేరు. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు చివరికి వ్యవసాయానికి మనుషులు లేరు. ఎక్కడో బీహార్ వాళ్ళని, ఛత్తీస్గఢ్ వాళ్ళని తీసుకొస్తున్నారు. దానివల్ల మన వ్యవసాయ ఉత్పత్తిలో దిగజారిపోయాం. ఆంధ్రప్రదేశ్కి ఆర్థికంగా వెసులుబాటే వ్యవసాయం, అది నాశనం అయిపోయింది. మూడవది వచ్చేటప్పటికి ఇప్పుడు చెప్పుకొస్తున్నారు ఇంట్లో భార్యాభర్తల్లో ఒకళ్ళు ఉద్యోగం చేయండి, ఒకళ్ళు వ్యాపారం చేయండి అన్నటువంటి. వ్యాపారం చేస్తారు, కొనేవాడు ఉండాలి కదా. చిల్లర కొట్టు పెట్టినటువంటి వాడికి అందరూ చిల్లర కొట్లు పెడితే కొనేవాడెవడు? అదే సమస్య అవుతుంది. అందరూ టిఫిన్ కొట్లు పెడితే తినేవాడెవడు? అదే సమస్య అవుతుంది. కాబట్టి విజన్ అంటే ఇవాళ మనం చెప్పామంటే 10 ఏళ్ల తర్వాత ఎట్లుంటుంది, 25 ఏళ్ల తర్వాత ఎట్లుంటుందో కరెక్ట్‌గా అంచనా వేసి చెప్పాలి. ఏదో ఒకటి నోటికొచ్చింది చెప్పి పెద్దరికంగా ఒకడు చెప్తాడు అనమాట. మీ వాడిని ఇంజినీరింగ్‌లో ఎయిరా, ఇంజినీరింగ్ వదులు, మీ వాడిని చార్టర్డ్ అకౌంటెంట్ చేయరా, ఇట్లాంటిది. వీడికి తోచింది చెప్పేశాడు వాడు. వాడు అవతలోడికి పాపం సరిగ్గా తెలియక మనోడు చాలా పెద్ద మేధావి అనుకుని చెప్పుకుని నాశనమైన వాళ్ళు బోల్డంతమంది. అందరిని ఇంజినీరింగ్ పంపించింది చంద్రబాబు. అందరినీ ఎంసెట్ లేకపోతే ఇంకా బతుకే లేదన్నటువంటి కోణం సృష్టించింది చంద్రబాబు. ఫలితం ఆటిట్లో జనాలు ఎక్కువైపోయారు, ఉద్యోగాలు లేవు. లేదా అతి తక్కువ 100లో 90 మంది ఉద్యోగాలు లేక నార్మల్గా చివరికి రిసెప్షనిస్ట్ ఉద్యోగాలను, సెక్యూరిటీ ఇన్ఛార్జీల ఉద్యోగాలు కూడా చేస్తున్నారు బీటెక్లు పూర్తి చేసిన వాళ్ళు. లోపం ఎక్కడ ఉంది?
అట్లాగే విజన్ ఉంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ చేస్తామా, పీపీపీ చేస్తామా? పీపీపీ చేయడం వల్ల నష్టం ఏంటి? అక్కడ రేపు పొద్దున మనకి భారం పెరుగుతుంది. చివరికి మనం ఆసుపత్రులకు డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రులన్నా ఉంటాయి, వాటిని మనం నాశనం చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాం. ప్రభుత్వ సొమ్ముని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాం. ఇది విజన్ అవుతుందా? విజన్ అంటే మనం ఇవాళ ఆలోచించాం. ఇప్పుడు నరేంద్ర మోడీ ఆలోచించినటువంటి విధానం ఏంటి, మనం ఆలోచిస్తున్న విధానం ఏంటి? నరేంద్ర మోడీ కంటే మేధావని చెప్పుకుని చివరికి నరేంద్ర మోడీ విధానాలను అమలు చేసిన రాష్ట్రం బాగుపడుతుంది. అద్భుతమైనటువంటి ఆలోచన చేస్తుంది. ఆ విజన్ని కరెక్ట్గా అమలు చేస్తున్నాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. అందుకే వాళ్ళ అద్భుతమైన విజన్ ఉంది. ఇక్కడ మన విజన్ ఏం చేస్తున్నాం? లిక్కర్ వైపుకి తీసుకెళ్తున్నాం, జనాల్ని తాగుబోతులుగా మారుస్తున్నాం, గంజాయి చోదకులుగా మారుస్తున్నాం, అలాగే వ్యసనాల వైపుకి తీసుకెళ్తున్నాం. ఇది విజన్ అవుతుందా? నాశనం అవుతున్నటువంటి కుటుంబాలు మరింత నాశనానికి ప్రోత్సహించినట్టు అవుదా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? సరైన ఆలోచన చేయకుండా ఉట్టి దూషణ భూషణాలతో మావాడు కరెక్టు, ఎదురోళ్ళందరూ దొంగలు అనుకుని భ్రమించేటటువంటి వేళ దేశాలు కానోళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో బతుకుతున్నటువంటి వాళ్ళు పేపర్లలో వార్తలను చూసి నమ్ముకుని దాన్ని ఇక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నంత వరకు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోదు.